చిత్తూరు జిల్లాలో స్వయంభూగా వెలిసిన కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక బ్రహ్మోత్సవాలలో ఆఖరి రోజు తెప్పోత్సవం నిర్వహించారు. తెప్పోత్సవాలలో భాగంగా ఆఖరి ఘట్టమైన లడ్డూ వేలం జరిగింది. 21 రోజు బ్రహ్మోత్సవాల ప్రతీకగా 21 కేజీల లడ్డూ బహిరంగ వేలం ఏర్పాటు చేశారు. 4,25,000 రూపాయలకు విజయం కాలేజీ సంస్థల అధినేత తేజమూర్తి దక్కించుకున్నారు. గణేశాయ నమః. గణానాం త్వా గణపతిం నమామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజన్ బ్రహ్మణాన్ బ్రహ్మణస్పదాన శృణ్వన్నోదభిశ్రీప్రథమవారిగా ఎంతో అత్యంత వైభోగపేతంగా శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరిగినది. స్వామివారి బ్రహ్మోత్సవాలు వినాయక చవితి మొదలు రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఈ కాణిపాక గ్రామంలో 21 రోజు 14 గ్రామస్తుల ఉభయదారులచే నిర్వహించబడను. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటి రోజు వినాయక చవితి, మరుసటి రోజు ధ్వజారోహణం, రథోత్సవం మరియు ధ్వజ అవరోహణంతో నవరాత్రి బ్రహ్మోత్సవం ముగియను. ప్రత్యేకోత్సవంలో పుష్పపల్లకి సేవ వినాయక స్వామి వారి ఆలయంలో 21 రోజుల పాటు జరిగినటువంటి బ్రహ్మోత్సవాలు నేటితో ముగుస్తున్నాయి. 21 రోజుల పాటు ఆగమోక్తంగా, శాస్త్రోక్తంగా, సర్వజనుల ఆమోదంతో, సర్వజనుల సంతృప్తితో భక్తజనాదులందరూ స్వామివారిని